ஜூ பார்க்கில் சரியா? అన్నట్టు వెలంగినిలో జూ పార్క్ ఉందని అంతకుముందు అందరికీ తెలుసు. సో మీరు ఎంతమంది గమనించారు? ప్రజెంట్ అక్కడ అయితే పార్క్ లేదు. మరి ఆ జంతువులన్నీ ఎటుపోయాయి, పక్షులన్నీ ఎక్కడున్నాయని ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? సో ఈ విషయం కనుక్కుందాం అని చెప్పేసి నేను మొత్తం తిరిగితే 2 days తర్వాత మాకు తెలిసింది ఆ అడ్రస్. సో మనకి మార్నింగ్ స్టార్ చర్చ్ ఉంది కదా, సో దాని పక్కన ఆ జూ పార్క్ అనేది మళ్ళీ పెట్టారని తెలిసింది. సో నేను వచ్చిరాని భాషతోటి, సో అక్కడ ఏంటంటే మ్యాక్సిమం అందరూ తమిళే మాట్లాడుతున్నారు. సో మనకి తమిళ కొత్త కాబట్టి సో కొంచెంగా తెలుసుకుంటూ మేమైతే ఆ ప్రదేశానికి అయితే చేరుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో మనకి ఫస్ట్ అయితే ఒక పార్క్ కనిపించింది. నేను బహుశా ఇదేమో అనుకున్నాను. సో కానీ అక్కడ జంతువులు ఏం కనిపించలేదు. సో అలానే పక్షులు కూడా ఇంకేం కనిపించలేదు. ఇంకా కుందేళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినాయని ఇంకా నా ఉత్సాహం ఇంకా ఎక్కువైపోయింది. సో అంటే ఎంతకంటే ఇంకేమైనా బెటర్ ప్లేస్ ఉందా అని సో చూశాను, చాలా వెతుకుతూనే ఉన్నాను. సో మాకైతే కనిపించలేదు. సో అప్పటికి కొంతమంది అయితే నేను అక్కడ అడుగుతూ ఉన్నాను, సో ఎక్కడ మనకి జూ పార్క్ ఉందని. సో వీళ్ళందరూ ఏంటంటే సో లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మనకి కరెక్ట్ అడ్రస్ చెప్పలేకపోతున్నారు. సరే, మన ప్రయత్నాన్ని అయితే ఆపకూడదు కదా. సో అవి అయితే క్షేమంగా ఉంటే చాలని చెప్పేసి ఫస్ట్ అయితే మనసులో అనుకొని సో మనం అయితే దాన్ని వాటిని చూడటానికి అయితే మనం బయలుదేరుతున్నాం. సో ఇది వచ్చేసరికి ఎక్కడుందంటే, సో జాగ్రత్త సేవ్ చేసుకోండి, ఇది మాత్రం మీరు కంపల్సరీగా మిస్ అయి ఉంటారు. సో ఇవి మార్నింగ్ స్టార్ చర్చ్ ఉంది కదా, సో దాని వెనక భాగంలో పెట్టా అని చెప్పారు. సో మార్నింగ్ స్టార్ చర్చ్ అంటే ఇసుకలో నడుస్తారు కదా. సో మనకి చివరికి ఫస్ట్ చర్చ్ దగ్గరికి వెళ్ళే ఒక 50 minutes దూరంలో మార్నింగ్ స్టార్ చర్చ్ ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కువగా అక్కడే ప్రేయర్ జరుగుతుంది. సో అక్కడ మన వాళ్ళని అడగటానికి ట్రై చేసాం. సో మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మనకి కొంచెం వాళ్ళు చెప్పడంలో ఇబ్బంది పడ్డారు. సో ఏదోలాగా కనిపించేసి సో మనం సిగ్నల్స్ వాడతాం కదా, సింబల్స్ సిగ్నల్స్. సో వీళ్ళు ఒకరిని మళ్ళీ తర్వాత వాళ్ళని ఇట్లా వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఏవైతే మొత్తానికి అర్థం చేసుకుంది. సో తర్వాత మీ లాంగ్వేజ్ మాకు అర్థం కాలేదన్నా సిగ్నల్స్ వల్ల ఒక ప్లేస్ అయితే చూపించింది. కరెక్ట్గా మార్నింగ్ స్టార్ చర్చ్ వెనకాలే సో ఆ పక్షులు అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట. సో వీటిలో చాలా రకాలు ఉన్నాయి. సో మనకి కాక్టైల్ పక్షి అని అనే వివిధ దేశాల నుంచి వచ్చిన పక్షులు అయితే సో ఇక్కడ ఉన్నాయి అన్నమాట. సో ఆ పక్షులన్నింటినీ మనం అది చూస్తున్నారు కదా. సో అది ఇదే కరెక్ట్గా జీసస్కి స్టాట్యూ ఉంది కదా, దాన్ని
செருப்பு போடுங்கய்யா. கையில் போடக்கூடாது. கையில் போடக்கூடாது. செருப்பு கீழே போடு. சரி செருப்பு கீழே போடு. செருப்பு கீழே போடு. நல்லா போடு.